హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉద్యోగులకు మారినటువంటి పదవీ విరమణ వయస్సు ఆర్థిక శాఖ ఫిక్స్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి సంబంధించి ఎంప్లాయీ స్పెషల్ న్యూస్ పేరుతో అమరావతి సచివాలయ వర్గాల నుండి ఒక అత్యంత సంచలనమైన బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ సమాచారం ప్రకారంగా రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పదవీ విరమణ వయసుకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన దస్త్రము లేదా ఫైలు ప్రస్తుతం తుది దశలో పరిశీలనలో ఉన్నట్టుగా తాజా సమాచారం మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, సో, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్యూస్, వివిధ కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ సొసైటీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఆ ప్రయోజనం అయితే అప్పట్లో దక్కలేదు. మరి దీనివల్ల ఒకే ప్రభుత్వం కింద పనిచేస్తున్నప్పటికీ తమకు మాత్రం 60 ఏళ్లకే పదవీ విరమణ తప్పదని భావిస్తున్న ఉద్యోగుల్లో ఎంతో కాలంగా ఒక రకమైన అభద్రతా భావం మరియు అసంతృప్తి నెలకొంది. మరి ఈ యొక్క పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన ఫైల్ అనేది గత కొన్ని నెలలుగా సచివాలయంలోని వివిధ విభాగాల మధ్య తిరుగుతూ చివరకు ఆర్థిక శాఖ అధికారుల వద్దకు చేరుకుంది. అయితే ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం లభించినప్పటికీ దీనిని అధికారికంగా ప్రకటించడంలో ఎందుకు ఇంత జాప్యం లేదా ఆలస్యం జరుగుతోందనే విషయంపైన ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ నిర్ణయం అనేది అమల్లోకి వస్తే రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం ఎంత? మరియు దీనివల్ల కొత్త నియామకాల ప్రభావం ఎంత పడుతుంది? అనే కోణంలో ఆర్థిక శాఖ లోతుగా విశ్లేషణ అయితే చేస్తోంది. ఈ యొక్క పదవీ విరమణ వయసు పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు చాలా కాలంగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల వలె తమకు కూడా మరొక 2 ఏళ్ల సర్వీస్ కాలం పెరిగితే తమ కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని అయితే వారు బలంగా ఆశిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనము ప్రధానంగా గమనించినట్లయితే కేవలం రిటైర్మెంట్ వయసు పెంపు మాత్రమే కాకుండా పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు విషయంలో కూడా ఆర్థిక శాఖ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరి ఓపీఎస్ అమల్లో ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందులు మరియు భవిష్యత్తులో ప్రభుత్వంపై పడే పెన్షన్ భారాన్ని అంచనా వేయటం వల్లే ఈ యొక్క ఫైలు ముందుకు కదలటం లేదని తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగ సంఘాల్లో ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. వాస్తవానికి గతంలో జరిగినటువంటి ప్రతి ఒక్క రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి గారు దీనిపై గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారని అందరూ ఆశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలు మరియు ఆర్థిక లెక్కలు తేలకపోవడం వల్ల ఆ ఫైలు ఆమోదం పొందలేదు. మరి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, అలాగే ప్రభుత్వ సొసైటీలు మరియు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 50,000 నుండి 1,00,000 మంది సిబ్బందికి గతంలో పెంచిన రిటైర్మెంట్ వయసు నిబంధనలు వర్తించలేదు. దీనివల్ల సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు 62 ఏళ్ల వరకు గౌరవంగా విధుల్లో కొనసాగుతుంటే, అదే పని చేస్తున్నటువంటి కార్పొరేషన్ ఉద్యోగులు మాత్రం కేవలం 60 ఏళ్లకే ఇంటికి వెళ్ళవలసి రావటం అనేది ఒక రకమైన వివక్షగా ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ప్రభుత్వం ఈ వివక్షను పూర్తిగా తొలగించాలని చెప్పేసి భావిస్తోంది. తాజాగా వీరికి కూడా పదవీ విరమణ వయసు అనేది 62 సంవత్సరాలకు పెంచుతూ ఈ మేరకు కొత్త దస్త్రం అయితే సిద్ధమవుతోంది. త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశం ద్వారా ఈ ఫైల్‌ను మంత్రిమండలి ముందుకు తీసుకొని వచ్చి అధికారిక ఆమోద ముద్ర వేయాలనైతే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కేబినెట్ దీనికి ఆమోదం తెలిపితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక జీవో వెలువడుతుంది. ఇది కార్పొరేషన్లలో మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తూ 60 ఏళ్లకు చేరువలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ నిజంగా ఒక అద్భుతమైన శుభవార్త మరియు పెద్ద ఊరటనిచ్చే విషయము. ప్రభుత్వం నుండి దీనిపై అధికారిక ఉత్తర్వులు అనేది అతి త్వరలోనే, అంటే వచ్చే కొన్ని రోజుల్లోనే వెలువడనున్నాయని చెప్పేసి సచివాలయ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ వీడియోకు సంబంధించి ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే ఫైల్ అయితే సిద్ధమైంది. ఆర్థిక శాఖ వద్ద ఉన్నటువంటి ఈ దస్త్రం
పైన త్వరలోనే జరగబోయే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు. మరి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కార్పొరేషన్ ఉద్యోగులకు మధ్య ఉన్న రిటైర్మెంట్ వయసు వ్యత్యాసాన్ని ప్రభుత్వం తొలగించబోతోంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌పై కూడా ఆర్థిక శాఖ ఒక స్పష్టమైన నివేదికను రూపొందిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు అదనంగా 2 ఏళ్ల సర్వీసు మరియు జీతభత్యాలు లభిస్తాయి. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అతి త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అందించడానికి సిద్ధమైంది. వారి పదవీ విరమణ వయసు 60 నుండి 62 ఏళ్లకు పెంచే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సో, ఈ మేరకు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ ఫైలు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్ ఉద్యోగులకి కూడా 2 ఏళ్లు అదనపు సర్వీస్ కాలం అయితే లభించనుంది. ఇది వారి ఆర్థిక స్థితిగతులనైతే మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు.